తీసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర ఇవాళ పెద్ద ఎత్తున మన పార్టీ బహిరంగ సభ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తూ ఉంది. సో ఆ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు పట్టణం నుండి, చెన్నూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మేము రామకృష్ణాపూర్ పట్టణంలో జెండా ఆవిష్కరణ చేసి, కిష్టంపేటలో కూడా జెండా ఆవిష్కరణ చేసి, చెన్నూరులో ఇక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్లు, యువ నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ 2001లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి కేసీఆర్ గారు చెల్లించి ఆనాడు రైతాంగానికి జరిగిన ఇబ్బందులు కానీ, కరెంటు కష్టాలు కానీ, మన ఉద్యోగాలు మనకు రాకపోవడం కానీ, మన నిధులు మన దగ్గర ఖర్చు చేయకపోవడం కానీ, తెలంగాణలో మన ప్రజల్ని 2వ శ్రేణి పౌరులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో చూడడం కానీ, మన సంస్కృతి మీద, మన భాష మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, వీటన్నిటిని చూసి చెలించిపోయి ఆనాడు కేసీఆర్ గారు 2001లో ఈ గులాబీ జెండా పెట్టి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి 14-15 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిగింది. ఆ క్రమంలో దేశ రాజకీయ వ్యవస్థను కేసీఆర్ గారు ఒప్పించి చివరికి అప్పటి పాలకులు తెలంగాణ ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధపడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి వారి నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు 2 సార్లు మనకు పరిపాలించమని అవకాశం ఇచ్చినారు. ఈ 2 టర్ముల్లో కూడా అద్భుతంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, పండినటువంటి పంటలన్నింటినీ కల్పన, మార్కెట్లు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, శ్మశాన వాటికలు కానీ, మిషన్ భగీరథ మంచినీళ్ళు కానీ, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, ఇటువంటి సెంట్రల్ లైటింగ్లు కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా పట్టణాలు, పల్లెల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా మౌలిక వసతుల కల్పన కూడా చేసి అన్ని రకాలుగా తెలంగాణను అభివృద్ధిలో, సంక్షేమంలో, మౌలిక వసతుల కల్పనలో అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వం మనం ముందుకు తీసుకొని పోయినాం. కానీ దురదృష్టం కొద్దీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సంవత్సరంన్నర క్రితం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, వాళ్ళు దేవుళ్ళ మీద పెట్టినటువంటి ఓట్లు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు, వీటన్నిటిని ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవన్నీ వస్తాయనే ఆలోచనతో మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ సరిగ్గా 500 రోజులు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయిపోయింది. మరి ఈ 500 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆడబిడ్డకు తులం బంగారం వచ్చిందా? ప్రతి ఆడబిడ్డకు 2500 వచ్చినాయా? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకు స్కూటీ వచ్చిందా? ప్రతి నిరుద్యోగికి నెలకు 4000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, అన్ని గ్రామాల్లో 100% చేసిర్రా? ఆ 250 గజాల స్థలం ఇచ్చి ఇందిరా మిల్లు 5 లక్షలు ఇచ్చి కట్టిస్తామన్నారు, చెన్నూరులో కిల్లను కట్టిర్రా? ఏం చేసిర్రు? ఇవాళ మొత్తంగా ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తా ఉంది. ఏం చేస్తా ఉన్నారు? మూసీ పేరిట హైదరాబాద్ లో పేదల ఇల్లు కూడా కొడతా ఉన్నారు. హైడ్రా పేరిట హైదరాబాద్ లో పేదల ఇల్లు కూడా కొడతా ఉన్నారు. అంతేందుకు ఇక్కడనే చెన్నూరులో కుమ్మరికుంట చెరువు చుట్టుపక్కల కట్టుకున్న వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిందని నిన్న మొన్న తెలుస్తా ఉంది. అంటే ఇవాళ హైడ్రా పేరిట చెరువుల పక్కకి ఇల్లు కట్టుకున్న వాళ్ళ పేదల ఇల్లు కూడా కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. లగచర్లలో లంబాల బిడ్డల్ని, అర్ధరాత్రి ఆడబిడ్డలను కూడా చూడకుండా కొట్టారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు బలవంతంగా గుంజుకొని అక్కడ బిడ్డలు, విద్యార్థులు అడ్డం పడితే వాళ్ళని కొట్టి ఏ రకంగా రేవంత్ రెడ్డి కేసులు పెట్టిండు మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో సంక్షేమం లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అసలు రాష్ట్రంలో పరిపాలన లేదు. ఉన్నదల్లా అవినీతి, కాంగ్రెస్ పార్టీ నాయకుల బంధుప్రీతి తప్ప రాష్ట్రంలో ఒక్క సంక్షేమం అమలైతలే, ఒక్క అభివృద్ధి కార్యక్రమం అమలైతలే. రాష్ట్ర ప్రజానీకం అంతా ఇవాళ చాలా నిరుత్సాహంలో ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మొన్న ఎన్నికల సందర్భంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఏమన్నారు? చెన్నూరుకు ఈ నియోజకవర్గానికి 45,000 మంది పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఒక ఉద్యోగం అన్న వచ్చిందా?
ఇక్కడ ఒక మైనింగ్ కళాశాల పెడతామన్నారు, పెట్టిర్రా? అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం పెడతామన్నారు, పెట్టిర్రా? ఒక పెద్ద పరిశ్రమ పెడతామన్నారు, పెట్టిర్రా? ప్రతి మండలంలో మున్సిపాలిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామన్నారు, పెట్టిర్రా? మొత్తం ప్రాణహిత నది ఒడ్డుకు, గోదావరి నది ఒడ్డుకు కరకట్టలు కట్టిస్తామన్నారు, కట్టించిర్రా? మరి ఏం చేసిరంటే, నేను తెచ్చిన చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఈ ఎమ్మెల్యే రద్దు చేయించిండు. నేను చేసిన అస్నాదు పారిపల్లి 2 మండలాలను ఈ ఎమ్మెల్యే రద్దు చేయించిండు. నేను చెన్నూరుకు తెచ్చిన బస్ డిపోను నా మీద కోపం కొద్ది ఎమ్మెల్యే రద్దు చేయించిండు. నేను తెచ్చిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రద్దు చేయించిండు. మనం చేసిన వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ పని అట్లనే ఆపేసిండు. అదేవిధంగా ఇవాళ 100 పడకల ఆసుపత్రి మనం కొబ్బరికాయ కొట్టి పనులన్నీ వేగంగా నడిపిస్తే ఇప్పుడు అది నత్త నడకన ఆ పనులు నడిపిస్తా ఉన్నారు. మనం తెచ్చిన 50 పడకల ఆసుపత్రి దిక్కైంది ఇవాళ చెన్నూరులో. ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చలే, ఒక్కటంటే ఒక్క కొత్త పని చేయలే. మనము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 1653 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కొబ్బరికాయ కేసీఆర్ తో కొట్టించి పనులు మొదలు పెట్టిస్తే ఆ చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా రద్దు చేయించింది. అంటే వాళ్ళ కేసీఆర్ మీద కోపం కొద్ది, బాల్క సుమన్ మీద కోపం కొద్ది చెన్నూరు నియోజకవర్గాన్ని ఎండబెడుతున్నాడు ఈ ఎమ్మెల్యే, చెన్నూరు నియోజకవర్గాన్ని పండబెడుతున్నాడు ఈ ఎమ్మెల్యే, చెన్నూరు నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప మరి వాళ్ళకేమైంది? ఆయన ఎమ్మెల్యే అయింది, వాళ్ళ కొడుకు ఎంపీ అయింది, ఇప్పుడు ఆయన మంత్రి పదవి కోసం పైరవి చేస్తా ఉన్నాడు. వాళ్ళ కుటుంబం మంచిగా ఉన్నది, వాళ్ళ కుటుంబంలో 3 ఉద్యోగాలు వచ్చినాయి. చెన్నూరు ప్రజలకు ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఒక్క కార్యక్రమం అన్న జరిగిందా? నేను అడుగుతా ఉన్న, గతంలో మనం తెచ్చిన టీఎఫ్ఐడిసి నిధులు, మనం తెచ్చిన డిఎంఎఫ్టి నిధులు, మనం తెచ్చిన ఎస్డిఎఫ్ నిధులు, మనం తెచ్చినటువంటి సిడిపి నిధులను మాడిఫై చేసి ఆ పనుల్లో పెట్టి కొబ్బరికాయలు కొట్టుడు తప్ప ఈ సంవత్సరంన్నరలో ఒక్కటంటే ₹1 కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన జీవో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కొత్తగా మనం తెచ్చిన మార్చుడు కాకుండా కొత్తగా వాళ్ళు తెచ్చింది ఒకటన్నా చెన్నూరు నియోజకవర్గానికి ఉందా? ఒక్కటంటే ఒక్కట్లేదు. నేను కట్టిన మందమరి ఫ్లైఓవర్ కు రిబ్బన్ కత్తిరిస్తున్నారు, నేను కట్టిన రామకృష్ణపూర్ ఫ్లైఓవర్ కు రిబ్బన్ కత్తిరిస్తున్నారు, నేను చెన్నూరులో కట్టిన సబ్ స్టేషన్ కు రిబ్బన్ కత్తిరిస్తున్నారు. మనం తెచ్చిన నిధుల్ని మార్చి కొత్తగా రోడ్లకు పెట్టి కొబ్బరికాయలు పెడుతున్నారు తప్ప కొత్తగా ₹1 కూడా వాళ్ళ వల్ల ఈ నియోజకవర్గానికి వస్తలేదు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నియోజకవర్గం ప్రజానికాన్ని, మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆనాడు మీరు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఈ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆయన ఆ రోజు ఏమన్నాడు? ఇదే చెన్నూరు నియోజకవర్గాన్ని అద్భుతంగా తయారు చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్న, బాల్క సుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 నెలలకు మంత్రి వచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసేది. ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఒక్క మంత్రి నచ్చిందా? సంవత్సరంన్నర. ముఖ్యమంత్రి వచ్చిందా? సంవత్సరంన్నర. ₹1 అంటే ₹1 అభివృద్ధి జరుగుతా ఉందా? మరి ఆలోచన చేయాలి చెన్నూరు నియోజకవర్గ ప్రజలు. ఆనాడు మన మీద బీఆర్ఎస్ మీద నిందలేసిరు, ఇసుక దంద నడుస్తున్నది చెన్నూరులో అని. ఇవాళ నేను తెలంగాణ తల్లి సాక్షిగా చెన్నూరు గడ్డ మీద ఉండి ఛాలెంజ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, ప్రభుత్వాన్ని. ఇదే చెన్నూరు నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యే దిగిపోయి సంవత్సరంన్నర అయింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకుండా సంవత్సరంన్నర అయింది. మరి నేను ముఖ్యమంత్రి, మీరు ఎమ్మెల్యే. అవే ఇసుక క్వారీలు పెరిగినాయి, లారీలు పెరిగినాయి. ఇసుక దంద తగ్గిందా పెరిగిందా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ మనం మాట్లాడేది కాదు, జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడిండు. ఏమన్నాడు? ఎమ్మెల్యే పిఏనే ఇసుక దంద చేస్తున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడిండు, మన మనోడు కాదు. ఇవాళ ఇసుక లారీలతోని మన భీమారం మండలానికి సంబంధించిన ఒక విలేకరికి ఇసుక లారీ గుర్తితే చనిపోయాడు. మన పారిపల్లి గ్రామానికి సంబంధించిన పిల్లవాడు ఆ ఇసుక లారీ గుర్తితే చనిపోయాడు. ఇంకొక ఆయన ఇసుక గుంతల వాడి 20పేటలో చనిపోయాడు. అక్రమంగా ₹1,00,00,000 ఇసుక దంద నడుస్తూ ఉంది. ఆనాడు నేను నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే, పని చేస్తుంటే, అభివృద్ధి మీద మాట్లాడే దమ్ము లేక సుమన్ 1000 కోట్లు సంపాదించిండు, కేసీఆర్ 1,00,000 కోట్లు సంపాదించిండు. మరి సంవత్సరంన్నర నీ గవర్నమెంట్ వచ్చి నా 1000 కోట్లు ఏ బొందలను ఎత్తి చూపెట్టవా చెన్నూరు ప్రజలకు అడుగుతా ఉన్నా. కేసీఆర్ 1,00,000 కోట్లు ఏ బొందలు దాచిన తీసి చూపెట్టవా రేవంత్ రెడ్డి, వివేక్, చెన్నూరు ప్రజలకు అడుగుతా ఉన్నా. ఆనాడు మా మీద నిందలేసి అబద్ధపు ప్రచారాలు చేసి ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో గెలిచి ఈ నియోజకవర్గం పట్టించుకోకుండా దీన్ని వదిలేసిరు. నేను కోరుతా ఉన్న ప్రజల్ని, ఇప్పటికైనా పాలేందో నీళ్ళేందో మీకు అర్థమైంది. మీకోసం పనిచేసేవాళ్ళు ఎవరు? వాళ్ళ కోసం బతికేది ఎవరు? మీ కుటుంబాల కోసం పనిచేసేది ఎవరు? ఆ కుటుంబంలో పదవుల కోసం పాకులాడేది ఎవరో ఇవాళ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికైనా అర్థం కావాలని నేను కోరుతా ఉన్నా. వాళ్ళే కదా 40 ఏళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. సుద్దాలలో బ్రిడ్జ్ కట్టిర్రా, చెన్నూరుకు డిపో తెచ్చిర్రా, ఈ బస్ స్టాండ్ మంచిగా వేయించిర్రా, ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టించిర్రా. ఏం చేశారు చెన్నూరు పట్టణానికి? ఏం చేశారు చెన్నూరు నియోజకవర్గానికి? ఇప్పటికైనా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డెఫినెట్ గా నేను కూడా కొంచెం ఎక్కువ తక్కువ వస్తలేను. ఎందుకు వస్తలేను? వాళ్ళకి ప్రజలు ఓట్లేసిర్రు, వాళ్ళని గెలిపించిర్రు, వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. మరి వాళ్ళని పని చేసుకొని ఇవ్వాలి. మనం తొందరపడద్దు. వాళ్ళు చెప్పిన హామీలు నిలబెట్టుకోవాలి, వాళ్ళు పని చేయాలని నేను కూడా సంవత్సరంన్నర పాటు వాళ్ళకు ఎమ్మెల్యేకి కానీ ఇక్కడి ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా నేను కూడా ఎక్కువ తక్కువ ఇంటికి రాలే. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ నిర్మాణం చేసుకుంటాం, కమిటీలు వేసుకుంటాం, మెంబర్షిప్ చేసుకుంటాం, శిక్షణ తరగతులు పెట్టుకుంటాం. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు నెరవేర్చేదాకా బాల్క సుమనీడ నడి రోడ్డు మీద కొట్లాడుతుంది. రాబోయే రోజుల్లో సంవత్సరంన్నర నేను ఓపిక పట్టినా, 500 రోజులు ఓపిక పట్టినా. నాకు కొట్లాట కొత్త ఏం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు 220 కేసులు భరించి 6 నెలలు 45 రోజులు 30 రోజులు అట్లా జైల్లో ఉన్నోని, దెబ్బలు తిన్నోని. నేను భయపడా, కొట్లాడా. నేను కొట్లాటకు వెనుకకు పోయేటోని కాదు. ఆ రోజే భయపడలే, కొట్లాడ ఆపలే. ఇవాళ కూడా సంవత్సరంన్నర ఓపిక పట్టినాం. ప్రజలకు మీరు ఏమైనా చేస్తారేమో చూద్దామని చెప్పి. మేము తొందరపడి ఏమైనా ప్రోగ్రాంలు చేస్తే ప్రజలే మమ్మల్ని అంటుండే, అయ్యో మొన్ననే ఓట్లు వేసినాం కదా, మొన్ననే గెలిచిరు కదా, వచ్చేసేపు వాళ్ళకి టైం ఇవ్వాలని ప్రజలు ఎక్కడ మమ్మల్ని అంటారు అని సంవత్సరంన్నర మేము ఓపిక పట్టినాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కార్యక్రమాలు చేస్తాం. మీరు తులం బంగారం ఇవ్వాలని వాళ్ళ సంవత్సరంన్నర కాలంలో చెన్నూరు నియోజకవర్గంలో ఎంతమంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్నారో వాళ్ళందరూ లిస్టు తీస్తున్నా. వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళందరికీ ₹1,00,000 తులం బంగారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇవ్వాలి. మహిళలతో వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తాం. 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి మీరు చెప్పినట్టు స్కూటీ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇడిసబెట్టాం. విద్యార్థులను తీసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు, ఇడిసబెట్టాం. మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ రైతులందరినీ కానటువంటి వాళ్ళందరూ పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా పెడతాం. రుణమాఫీ పూర్తి స్థాయిలో అందరికీ జరిగేంత వరకు ఊకోము. రైతు భరోసా మీరు ఏమన్నారు? 15,000 ఇస్తామన్నారు. రైతు బంధుకే దిక్కు లేదు. మీరు రైతు భరోసా ఇచ్చేంత వరకు రైతులను పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చుంటాం. రాబోయే రోజుల్లో వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మీరేమన్నారు? పోయినసారి కరకట్టలు కట్టలు సుమను కేసీఆర్ నేను కరకట్టలు కట్టిస్తా అన్నారు. ఈ ప్రాణహిత గోదావరి ఒడ్డుకుండేటటువంటి ప్రజలందరినీ జమ చేసి మీరు అక్కడ కరకట్టలు కట్టేదాకా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మీరు 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చేంత వరకు చెన్నూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతను పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూర్చొని మీరు 45,000 ఉద్యోగాలు ఇచ్చేదాకా, పెద్ద పరిశ్రమ పెట్టేదాకా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టేదాకా ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వెనుకకు మీరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. సుమన్ ఇక్కడ ఉన్నారట, సుమన్ మళ్ళీ అటు ఎటు ఓను ఉన్నన్ని రోజులు చెన్నూరు నుంచే పోటీ చేస్తా, చెన్నూరు నియోజకవర్గం నుండి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తా, ఎటు వేయడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కొంచెం వాళ్ళకి సమయం ఇవ్వాలని ఇచ్చినాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. ఆనాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేసి, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజలకు పనిచేసినాం. ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. అంటే నాకేం పని చెప్పారు? చెన్నూరు ప్రజలు అధికార పార్టీ మీద కొట్లాడమని నాకు పాత్ర ఇచ్చారు. కొట్లాడున్న ధర్మం, నా బాధ్యత. ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, స్థానిక ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకొని రావడానికి ఖచ్చితంగా కొట్లాడతాం, పనిచేస్తాం. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నేను అధికారులను కోరుతా ఉన్నా, మీరు కూడా మా సోదరులే, పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, వేరే శాఖల అధికారులు కానీ, మీరంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క అయిపోయారు. మీరు నిన్న మొన్న చెన్నూరు నియోజకవర్గంలో మా వాళ్ళు మున్సిపాలిటీ వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి. మీరు పారదర్శకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏ రూల్ ఉంటుందో బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అదే రూల్. అనవసరంగా పోలీసులు కూడా మా వాళ్ళ మీద కేసులు పెట్టుడు, పోస్టులు పెడితే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పిలిపించి బెదిరించుడు. మీరు ఎన్ని కేసులు పెడితే మా వాళ్ళు అంత పెద్ద లీడర్లు అవుతారు. ఇక్కడ ఎవరు భయపడారు. నా మీద 220 కేసులు పెడితేనే నేను పెద్దపల్లి నుంచి ఎంపీ అయినా. 2 లక్షల ఓట్లు మేవాటితోనేది వివేక్ మీద. మా పిల్లల మీద మీరు ఎన్ని కేసులు పెడితే ఒకడు సర్పంచ్ అవుతాడు, ఒకడు ఎంపీటీసీ అవుతాడు, ఒకడు కౌన్సిలర్ అవుతాడు, ఒకడు ఎంపీ అవుతాడు, ఒకడు జడ్పీటీసీ అవుతాడు, ఒకడు మున్సిపల్ చైర్మన్ అవుతాడు, ఇంకా తిక్క ఉంటే అల్లకెళ్ళి ఒకడు మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవుతాడు. మా వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు. మీరు కేసులు పెడితే మా వాళ్ళు హీరోలు అవుతారు, లీడర్లు అవుతారు తప్ప రేపటి రోజున అదే మీకు రిపీట్ అవుతుంది, అదే మీకు తిరగబడుతుంది అని చెప్పి నేను అధికారులను కూడా హెచ్చరిస్తూ, అందరూ కూడా వాళ్ళ చెన్నూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఇక స్టేజ్ దగ్గరికి పోవాలి, అక్కడ కార్యక్రమాలు కూడా చూసుకోవాలి. కాబట్టి దయచేసి మీరు లేట్ చేయకుండా తొందరగా బయలుదేరేది. మీ అందరికీ కాటారంలో
భోజనం అరేంజ్ చేసినాం. పోలీస్ స్టేషన్ ఎదుర్కొన్న ఫంక్షన్ హాల్లో